నెల్లూరు నగరం మైపాడ్ గేట్ చెక్పోస్ట్ సెంటర్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్లకార్డులు చేతబట్టి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబిచ్చిన హామీలను నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ టీడీపీ మేనిఫెస్టో, సూపర్ 6 పథకాల కరపత్రాలను ఆయన, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి దగ్ధం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం హామీలు అమలు చేయలేదంటూ నిప్పులు చెరిగారు. అనంతరం ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అబద్ధపు హామీలు, మోసపూరిత మాటలు చెప్పి గద్దెనెక్కి నేటికి 2 ఏళ్లు పూర్తయ్యాయని ఆరోపించారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్లు తెరిచి బుద్ధి తెచ్చుకుని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కూటమి అక్రమ కేసులకు తాము భయపడే ప్రసక్తే లేదని చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిటీ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. అయితే దారుణమైనటువంటి విషయం ఏంటంటే వారు ఇచ్చినటువంటి ప్రధానంగా సూపర్ 6 హామీలు ఉన్నాయి. అవి కాకుండా 143 హామీలు, మొత్తం హామీలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ 143 హామీల సంగతి దేవుడికి. సూపర్ 6 పేరుతో ప్రతి ఇంటికి కూడా వెళ్ళి, ప్రతి ఇంటికి కూడా పేదవాడి ఇంటికి వెళ్ళి మీకు ఈ అర్హతలు ఉన్నాయి, మీకు సంవత్సరానికి 2 లక్షల రూపాయలు వస్తుంది, లేదా సంవత్సరానికి 1,50,000 రూపాయలు వస్తాయని చెప్పి బాండ్ రాసి దాని మీద చంద్రబాబు నాయుడు గారి సంతకం ఉండేటువంటి బాండ్స్ని ప్రతి ఇంటికి కూడా ఇచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాలలో సూపర్ 6 ఒకవేళ వాటిలో కొన్ని ఇవ్వలేకపోతే మేము నెక్స్ట్ ఇయర్ ఇస్తామని చెప్పినా కూడా అర్థం చేసుకోదగిందే. అలా చెప్పకుండా సూపర్ 6 నేను ఇచ్చేశాను, ఇంకా నాకు సంబంధం లే అని చెప్పి మాట్లాడినటువంటి తీరు మనం చూసినాం. అందులో ప్రధానమైనటువంటి హామీ ఏంటంటే ప్రతి మహిళకి కూడా నెలకి 1,500 రూపాయలు లెక్కనిస్తానని చెప్పారు. అంతకుముందు మహిళలకి చేయూత ద్వారా కానీ, ఆసరా ద్వారా కానీ ప్రతి మహిళ కూడా వారి కాళ్ళ మీద వారు నిలబడి వారి స్వయం ప్రకాశంగా వారు ఎదుగుతున్నటువంటి పరిస్థితుల్లో మన గతంలో చూసినప్పుడు 18 సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి మహిళకి కూడా నెలకి 1,500, సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఈ రోజుకి ఒక్క మహిళకి 1 రూపాయి కూడా ఇవ్వాలన్నటువంటి పరిస్థితిలో చూస్తూ ఉన్నాం. అదేవిధంగా నిరుద్యోగ భృతి 30 లక్షల మంది నిరుద్యోగులకి నెలకి 3,000 రూపాయలు లెక్కనిస్తానని చెప్పారు. ఇప్పటికి 2 ఏళ్లు దాటింది. ఈ 2 ఏళ్లలో కనీసం ఒక్క నిరుద్యోగికైనా 1 రూపాయి కూడా ఇవ్వలే. మరి ఈ 2 ప్రధానమైనటువంటి హామీలు నెరవేర్చకుండానే నేను సూపర్ 6 పూర్తి చేశానని చెప్తారు. మిగతా హామీలు కనుక తీసుకుంటే రైతులకు సంబంధించి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. నేను రైతులను అడుగుతా ఉన్నా, ఈ 2 ఏళ్లలో రైతులకు 40,000 రూపాయలు రావాలా? సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేది సంవత్సరానికి 7,000, 14,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. ఆ 14,000 రూపాయలకి మించి ఈ రోజు రైతుకి 1 రూపాయి కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి పరిస్థితిలో మీరు ఒక్కసారి రైతులు వెరిఫై చేసుకోండి. రైతులను కూడా దగా చేసినటువంటిది ఈ ప్రభుత్వం. అదేవిధంగా విద్యార్థులకు వచ్చినప్పటికీ ఫీజు రియంబర్స్మెంట్ ఈ రోజు 2 సంవత్సరాలు పూర్తయింది. 8 క్వార్టర్స్ రావాలా, 1.5 క్వార్టర్ ఇచ్చారు. అంతకుముందు పెండింగ్లో ఉన్నటువంటి 2 క్వార్టర్లు రాలే. మొత్తం మీద 8 క్వార్టర్లు ఈ రోజు రాలే. ఉద్యోగులకు సంబంధించి అయితే రాగానే బ్రహ్మాండమైనటువంటి పిఆర్సీ నేను మీకు ఇస్తానని చెప్పారు. కనీసం పిఆర్సీ కాదు కదా, పిఆర్సీ కమిషన్ కూడా వేయాల. పిఆర్సీ లేట్ అయ్యేటట్లయితే ఐఆర్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, ఐఆర్ కూడా ఇవ్వాల. 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ రోజు దాకా కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఇంత లాంగ్ స్టాండింగ్లో పిఆర్సీ అనౌన్స్ చేయకపోవడం కానీ, ఐఆర్ ఇవ్వకపోవడం కానీ ఇదే ఫస్ట్. అదేవిధంగా డిఏలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన తర్వాత డిఏలు పెండింగ్ అన్నది 1, 2 ఉంటాయి ఎప్పుడైనా కూడా. కానీ ఈ గవర్నమెంట్లో ఎప్పుడూ లేనట్లుగా 4 డిఏలు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పెండింగ్ ఉన్నాయి. ఆ విధంగా కింద నుంచి పైదాకా కనుక మనం తీసుకుంటే ప్రతి వర్గాన్ని కూడా మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండడానికి ఎట్లాంటి అర్హత కూడా లేదని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా భావించినటువంటి పరిస్థితి. ఈ కార్యక్రమంలో భాగంగా వారు ఏదైతే ఎలక్షన్స్కు ముందు ఒక నోటిఫికేషన్ ఇచ్చినారో, ఈనాడు పేపర్లో మనం పెద్ద యాడ్స్ కూడా చూసినాం, అన్ని పత్రికల్లో కూడా చూసినాం, ఒక పత్రికని కాదు, వాటికి సంబంధించినటువంటి ఈరోజు వాటన్నిటిని కూడా చూపించడం కూడా జరిగింది. ఈరోజు కడుపు మండినటువంటి ప్రజలు కానీ వారందరూ కూడా ఈరోజు హాజరు కావడం, ప్రతి నియోజకవర్గంలో కూడా రావడం కూడా జరిగింది. ఈరోజు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో తీసుకుంటే మనం ఈ తూర్పు ప్రాంతంలో ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసినప్పుడు అందరూ కూడా ముఖ్య నాయకులు అందరూ కూడా రావడం కూడా జరిగింది. రేపు 12వ తారీఖున, ఈ నెల 12వ తారీఖున ప్రతి నియోజకవర్గంలో కూడా
పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా జరిగేదానికి మనం ప్రజలందరూ కూడా ముందుకు వస్తా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ఏదైతే వీరు చెప్పినటువంటి హామీలని వాటన్నింటినీ కూడా దగ్ధం చేసి తమ నిరసనని ఈరోజు ప్రజలందరూ కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. తప్పకుండా కూడా ఇప్పటికైనా కూడా ఈ గవర్నమెంట్ కళ్ళు తెరవాలా. ఏదైతే హామీలు ఇచ్చిన మేమేమి ఎక్కువ అడగట్ల, మీరు చెప్పినవి అడుగుతా ఉన్నాం. మీరు చెప్పినటువంటి హామీలను నెరవేర్చమని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తూ ఉంది. ఆ ప్రజల పక్షాన్ని నిలబడి ఆ ప్రజల గొంతుకుగా వైఎస్ఆర్సీపీ ముందుకు వచ్చి మాట్లాడడానికి కానీ పోరాటం కానీ ఎప్పుడు కూడా ముందుంటుంది. మీరు ప్రతిదానికి కూడా బెదిరిస్తూ ఉంటారు, కేసులు పెడతామని. మెగా డిఎస్సీ పేరు మీద మీరు ఎంత దగా చేసినారో కూడా మేము సాక్ష్యాలతో సహా చూపించడం కూడా జరిగింది. ఆ సందర్భంలో కూడా మీరు అన్నారు కేసులు పెడతామని. మీరు పెట్టేటువంటి కేసులకి ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎవరు కూడా భయపడేటువంటి ప్రశ్నే ఉండదు, ఆ ప్రసక్తే ఉండదు. ప్రజల తరపున పోరాడడానికి కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకుల పక్షాన్ని నిలబడి వారికి అండగా నిలబడి వారి గొంతుకుగా మేము మాట్లాడడానికి ఏ రోజు కూడా వెనకడుగు వేయమని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. జన్మదిన శుభాకాంక్షలు. నిస్వార్థ ప్రజాసేవకుడు, ప్రజల మనిషి, మా ప్రీతమ నాయకులు, కావలి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ కావలి పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ ఈతముక్కల చందు, వైఎస్ఆర్సీపీ యువనాయకుడు.